హాయ్ అండి, అందరూ బాగున్నారండి. ఇంక ఈరోజైతే నేనైతే పార్ట్నర్కి అయితే వెళ్తున్నానండి. ఇప్పుడు టైం వచ్చేసి 10 గంటలు అయితే అవుతుందండి. పార్ట్నర్కి వెళ్తున్నానండి. పార్ట్నర్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత అయితే నేను మటన్ కీమా కర్రీ అయితే చేస్తానండి. నేను ఎలా చేస్తాను ఏంటనేది మీకు అయితే నేను పార్ట్నర్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత మటన్ కీమా కర్రీ అయితే ఇదిగోండి మల్లెపూలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, చాలా బాగున్నాయండి. ఇవి ఎక్కడి అంటే మా బంధువుల ఇంటి దగ్గర చెట్టు అయితే ఉందండి. వాళ్ళ ఇంటికాడ అయితే చాలా ఇంతకన్నా ఇలాంటి దాంట్లో 4 దండలు అయితే పోతున్నాయండి పువ్వులు. ఇంకా అలా అయితే నాకైతే ఇచ్చారండి. మా పల్లెటూరులోనైతే పువ్వులు అయితే అసలు ఎవరు కొనుక్కుని పెట్టుకోరండి. వీళ్ళ దగ్గర మొక్కలు వేసుకుని ప్రతి మొక్క సన్నజాజులు, ఎర్రజాజులు, మొల్లలు ప్రతి మొక్కలు వేసుకుని చామంతి అంట్లు కూడా వేసుకుంటారండి. అయ్యే పెట్టుకుంటారండి. ఇంకా మనకు లేవనుకోండి వాళ్ళు ఇస్తూ ఉంటారండి. ఒకళ్ళ ఇంటికాడ ఉంటే చాలండి, అందరూ పెట్టుకుంటారు. ఇంకా నేను మాకు స్థలం లేక కుండీల్లో పైన అయితే వేసాను కదండి, చూసారు కదా మీరు. అలాగైతే మేము ఒకరికొకరు అయితే ఇచ్చుకుంటామండి పూలు. మీకు ఈ మల్లెపూల చెట్టు అయితే నేను చూపిస్తానండి ఎలా పోతుందో. ఇంక ఇప్పుడైతే నేను మటన్ కీమా కర్రీ అయితే వండుతున్నానండి. నేను మటన్ కీమా కర్రీ ఎలా వండుతాను ఏంటనేది చూడండి. నేను మటన్ కీమాకి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. చూడండి, శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ కీమా ఎదిగోండి. దాసిన చెక్క, లవంగ మొగ్గలు, యాలకులు, బిర్యానీ ఆకు అయితే తీసుకున్నాను. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, మసాలా పొడి అన్నీ అయితే రెడీ చేసేసుకున్నానండి. కీమా అయితే ఇక్కడ శుభ్రంగా కడిగి ఇక్కడైతే పెట్టుకున్నానండి. మనం చక్కగా నీళ్ళు లేకుండా కడిగేసి పిండి వేసుకోవాలండి. 2-3 సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకున్నానండి. అదిగండి ఇప్పుడు కుక్కర్ అయితే తీసుకున్నాను. కుక్కర్లో పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటానండి. అప్పుడు మనం చక్కగా ఉడికిపోద్దండి. మటన్ అనేది మనకి గట్టిగా ఉంటుంది కదండి, అందుకని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటానండి. 3 విజిల్స్ అయితే వచ్చేసినాయండి. మసాలా సరుకులు: లాలుక్కాయలు 4, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు అనేవి సన్నగా కట్ చేసుకుంటే మనకి కీమా కర్రీలోకి చాలా బాగుంటాయండి. మనం పేస్ట్ కింద చేయవసరం లేకుండా చక్కగా మనకి ఎంత వీలైనంత సన్నగా అయితే కట్ చేసేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు. పసుపు, సాల్ట్ వేసేసుకుంటే మనకు త్వరగా మగ్గిపోతాయి ఉల్లిపాయ ముక్కలు అనేవి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఫస్ట్ మనం కీమా వేసిన తర్వాత అయినా వేసుకోవచ్చు, ఫస్ట్ ఉల్లిపాయల్లోనైనా వేసుకోవచ్చండి. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు వేసుకున్నా బాగానే ఉంటుంది. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుందామండి. చూడండి, మనకి 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మగ్గించుకుంటే మనకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటాలు అనేవి చక్కగా మగ్గిపోనియండి. ఇంకా మనం ఉడకబెట్టుకున్న కీమా కూడా వేసేసుకుని
ఒక 5 నిమిషాల పాటు ఉడకబెట్టుకుంటే చక్కగా ఉల్లిపాయలు కీమా అనేది చక్కగా దగ్గరికి వచ్చేసి ఎలా ఉందో చూడండి. చక్కగా అయితే ఉడికిపోయిందండి. మనకు అందులో ఉన్న నీళ్ళు కూడా మొత్తం అయితే లాగేసుకుంది. ఫస్ట్ మనము సాల్ట్ అయితే వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కారం వేసుకుంటే సరిపోద్ది. పెద్ద స్పూన్తోనైతే 2 స్పూన్లు అయితే కారం వేసుకున్నానండి. కారం అయితే చాలా మంటగా ఉంటుందండి. కొత్తిమీర ధనియాల పొడి వేసేసుకుని మనం వాటర్ కూడా పోసేసుకుంటే మనకి ఎదగండి. ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను. కొత్తిమీర పొడి వేసుకున్నాం కదా, కొత్తిమీర ధనియాల పొడి ఇప్పుడు వేసుకుని మళ్ళీ లాస్ట్గా ఒకసారి మసాలా కొత్తిమీర మళ్ళీ వేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ అనేది. మనకి సరిపడగా వాటర్ వేసేసుకుని మనకి మటన్ అనేది ఉడకాలి కదండి. కొంచెం వాటర్ అయితే కొంచెం ఎక్కువగా పోసుకోవాలి. పోసుకుని 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని మగ్గించుకుంటే సరిపోద్దండి. 10 నిమిషాల తర్వాత చూడండి నూనె అనేది మనకి ఎలాగ పైకి తేలిపోయిందో. నూనె అనేది చక్కగా పైకి వచ్చేసిందండి. సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలండి. మనం హైలో పెట్టుకుంటే మనకి కైమా అనేది మాడిపోద్దండి. మసాలా పొడి అయితే వేసుకుంటున్నానండి. లాస్ట్గా కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. మనకి ఇంకా కర్రీ అయితే దగ్గరకు వచ్చేసింది. కొత్తిమీర మసాలా పొడి వేసేసుకున్నాం కాబట్టి మనం ఒక్క 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మగ్గించుకుంటే ఇంకా కర్రీ అనేది మనకు అయిపోయినట్టేనండి. కర్రీ అయితే అయిపోయిందండి. నూనె చూడండి ఎలా పైకి తేలిపోయిందో. మనకి మటన్ కీమా కర్రీ అయితే అయిపోయినట్టేనండి. ఇంక ఇప్పుడు ఎలా ఉంది ఇంక ఇంటి పక్క వాళ్ళు అయితే మాట్లాడుకుంటూ ఉంటారండి. ఆ మాటలు అయితే మనకి చెల్లోకి అయితే లాగేస్తున్నాయి వీడియోలోకి. అసలు మటన్ కీమా కర్రీ అయితే చాలా బాగుందండి. చాలా టేస్ట్గా ఉందండి. మనం ముక్కలు కోసుకుని వండుకునే కంట ఇలా కీమా కింద కొట్టేసుకుని వండుకుంటుంటే చాలా టేస్ట్గా ఉందండి. నా పద్ధతిలో నేనైతే ఇలా చేస్తానండి. మటన్ కీమా అయితే మా అబ్బాయికి చాలా ఇష్టం అండి. మా అబ్బాయి అయితే ఇలా కొట్టించుకొచ్చాడండి.
అందుకని మా అబ్బాయి కోసం అయితే నేను ఇలా వండానండి. నా పద్ధతిలో నేనైతే ఇలా వండానండి. చాలా బాగుందండి, చాలా టేస్ట్గా ఉంది. మనం కొంచెం కారం అయితే ఎక్కువ వేసుకున్నాం కదండి, చాలా బాగుందండి. మనకి నీసు కూరల్లో కారం అనేది ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఆయన అయితే పని నుంచి వచ్చేస్తున్నారండి. పని నుంచి వచ్చేటప్పుడు మనవడిని అయితే ఇంటికైతే తీసుకొస్తున్నారండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి, వాళ్ళ ఇల్లు అయితే మాకు కొంచెం దగ్గరగానే ఉంటుందండి, ఉన్న ఊరే కదండి.